హే హాయ్, వెల్కమ్ టు కాక్టైల్ తమాషా. ఈరోజైతే మేము కాస్కో వెళ్తున్నాం అనమాట. కాస్కో అంటే ఇక్కడ ఒక హోల్సేల్ స్టోర్ లాగా, అన్నీ కూడా క్వాంటిటీ ఎక్కువ దొరుకుతాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మాకైతే కాస్కో క్వాలిటీ బాగా నచ్చుతుంది, సో చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. ఇవాళ మా పాప అయితే ఒక 10 సార్లు అడుగుంటుంది ఎప్పుడు వెళ్తామని. ఎక్కడికి వచ్చాం? కాస్కోకి వచ్చామా? కాస్కోలో ఫస్ట్ ఎంటర్ అవ్వాలి అంటే మెంబర్షిప్ కార్డు ఉండాలి. గోల్డ్ కానీ లేకపోతే ప్రీమియం మెంబర్షిప్ కానీ అలా మెంబర్షిప్ ఉండాలి. ఈరోజు అయితే మేము యాక్చువల్గా క్లోజింగ్ టైంకి వచ్చాము, తొందరగా గ్రాసరీస్ తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి. ఫస్ట్ అయితే ఫ్రూట్స్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ మ్యాంగోస్ తీసుకుందామా అన్నట్టు చూస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే అన్ని ఫ్రూట్స్ పెట్టున్నారు చూడండి. మ్యాంగోస్, పైనాపిల్ అలాంటివన్నీ పెట్టున్నారు. ఇప్పుడు చూసినట్టయితే ఒక 6 మ్యాంగోస్కి ప్రైస్ వచ్చేసి 8.99 ఉంది. మీకు పైన చూపిస్తాను ఎంత ప్రైస్ ఉంది అని. ఇంక ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ అన్ని వైన్స్ పెట్టున్నాయి చూడండి. ఆల్ టైప్స్ ఆఫ్ వైన్స్ పెట్టున్నాయి. ఏం తీసుకుంటున్నావు? ఏం తీసుకుంటున్నావు? ఊల్ తీసుకుంటున్నావా? గ్రాసరీస్ తీసుకోవట్లేదా? హగ్ ఇస్తావా? ఎవరికి? ఇంకా చూస్తే వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి. పీచ్ ఇవన్నీ ఉన్నాయి. నేనేమో ఇంకా ప్లమ్స్ తీసుకుందాము అన్నట్టు చూస్తున్నాను. ఇక్కడ ప్లమ్స్ చూస్తే ఒక ప్యాక్ ప్రైస్ వచ్చేసి $5.59 ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కుకుంబర్ తీసుకుందామని చెప్పి వచ్చిన, అదే కీరా దోశ తీసుకుందామని చెప్పి వచ్చిన. అండ్ క్యారెట్స్ తీసుకున్నాను ఇక్కడ కొన్ని. అండ్ కొన్ని మిరపకాయల్లాగా తీసుకుందామని చెప్పి చూశాను, బట్ అంతగా ఏం అనిపించలే నాకు. వాటర్ మిలన్. నేను ఇప్పుడైతే ఫ్రెష్ ప్రొడ్యూస్లోకి వెళ్తున్నాను. సో ఇందులో స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అండ్ నేనైతే ఇందులోకి ఇప్పుడు మెయిన్గా పాలకూర తీసుకుందాం అన్నట్టు వచ్చాను. సో పాలకూర తీసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే కుకీస్, బ్రెడ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుంటాయి. అన్నీ కూడా ఇలా బాక్సెస్లో ప్యాక్ చేసి పెట్టుంటాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం మీట్, చికెన్, ఫిష్ ఇలాంటివి ఇలా మొత్తం ప్యాక్ చేసి పెడతారు. ప్యాక్ చేసి పెట్టి దానికి ఎక్స్పైరీ డేట్ కూడా పెడతారు, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి ఏంటి అని. అసలు ఈరోజు వీక్డేలో బయటికి రావడానికి మెయిన్ రీజనే పాలు, కానీ ఇక్కడ చూస్తే పాలు అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూస్తే ఎగ్స్ ఇలా 24 ప్యాక్, 18 ప్యాక్ ఇలా ప్యాక్ చేసి పెట్టి ఉంటారు. ఇది వచ్చేసి పెరుగు ఇలా బాక్సెస్లో పెడుతూ ఉంటారు. అండ్ ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి మన ఇండియన్ టేస్ట్ ఉంటుంది పెరుగు. అండ్ ఇవన్నీ కూడా కూల్ టెంపరేచర్స్లో పెడతారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్ అండ్ క్రాకర్స్ ఇలాంటివన్నీ ఈ ఏరియాలో ఉంటాయి. మొత్తం ఈ ర్యాక్ ఏరియాలో అన్నీ ఇవే ఉంటాయి. అన్నీ 10 కిలోల బ్యాగ్స్ ఉంటాయి. గోధుమ పిండి, నెక్స్ట్ మైదా పిండి ఇలాంటివి. ఇప్పుడు ఇక్కడ చూస్తే అన్నీ ఆయిల్స్ ఉంటాయి. అవకాడో ఆయిల్ అలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్స్. నేనైతే ఒక రెగ్యులర్ రైస్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నా. అది వచ్చేసి 10 కేజీలకి $17 ఉంది. బాస్మతి రైస్ వచ్చేసి ఒక $20 ఉంది 10 కేజీలకి. అండ్ ఇలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ అన్నీ కూడా పప్పులు ఉంటాయి. పప్పులు వచ్చేసి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇవి ఉంటాయి. 4 కేజీలకి ఒక $16 ఉంది ఇది. ఇది వచ్చి ఇంకా లైక్ ట్యాబ్లెట్స్ అండ్ క్రీమ్ సెషన్. నేను ఇందులోకి వెళ్ళట్లేదు. ఫైనల్గా మేము వచ్చి ఇవి తీసుకున్నాము. ఇంకా బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్. థ్యాంక్ యూ.